జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్ రాంబట్లపాలెం సంఘస్థులకు, గ్రామస్తులకు, అభిమానులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ఈ రాత్రికాల సమయం మందు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనం. రండి, ఈ రాత్రికాల సమయం మందు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడబోచున్నాడు. ఏంటో ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రోజుగా నీతో మాట్లాడబోచున్నాడు. రండి, బైబిల్లో ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఆల్రెడీ 12వ అధ్యాయములో కొన్ని వచనములు మనం గత వారము ధ్యానం చేశాము. ఆ వ్యక్తి గురించి ఈ రాత్రి పార్ట్ 2గా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. గత వారము వాతావరణం సహకరించకపోవటం వలన త్వరగా ముగించడం జరిగినది. ఈరోజు మీకు క్లుప్తంగా అండ్ ఆల్సో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, సమయం వైపు చూడొద్దు, మంచి వాక్యం ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రాత్రి ప్రభు చిత్తం అయితే 12వ అధ్యాయము కంప్లీట్గా, 13వ అధ్యాయం కూడా కంప్లీట్గా చెప్దామని నేను ఇష్టపడుతున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంది, కానీ నేను ఫాస్ట్గా వెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ ఆదికాండము 12వ అధ్యాయము మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఇంట్రొడక్షన్, దేవుని పిలుపు కనిపిస్తూ ఉంది. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుని యొక్క పిలుపు కనిపిస్తూ ఉంది. ఏమన్నాడు? దేవుడు పిలిచాడు, నీ దేశమును విడిచిపెట్టమని అన్నాడు. నీ దేశమును, నీ బంధువుల్ని, నీ ఇల్లును విడిచిపెట్టమన్నాడు. సహజంగా విడిచిపెట్టడం అంటే చాలా కష్టమే. ఎందుకంటే అప్పుడు దాకా అక్కడ వాతావరణంలో తిరిగి, ఆ ఇంట్లో ఉండి, ఆ ఊర్లో తిరిగి, పాత స్నేహితులు, పాత ఇల్లు అన్ని విడిచిపెట్టాలంటే కొంచెం కష్టమే. అయినా కూడా దేవుడు చెప్పినప్పుడు విడిచిపెట్టమన్నగానే ఆయన విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం ద్వారా ఏమేమి విడిచిపెట్టాడు? ఇల్లుని విడిచిపెట్టాడు, బంధువుల్ని విడిచిపెట్టాడు, దేశమును విడిచిపెట్టాడు. అయితే విడిచిపెట్టడం ద్వారా ఏం పొందుకున్నాడో తెలుసా? దేవుని యొక్క స్నేహాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నాడు. ఇది ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాల్లో లేదా 6 వచనాల్లో చూస్తే మనకి ఆయన చెప్పిన దానికి అతను విధేయత చూపించిన విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. తర్వాత వచ్చినట్లయితే నేను ఈ మొత్తాన్ని కూడా 12, 13 అధ్యాయాల్ని నేను మొత్తము 10 మెయిన్ సబ్ హెడ్డింగ్స్గా నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిది దేవుని యొక్క పిలుపుగా కనపడితే, రెండవది ఆదికాండము 12వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయము 7వ వచనములో అక్కడ మనకు కనిపించింది మొదటి బలిపీఠం కనిపిస్తూ ఉంది. ఏంటది? మొదటి బలిపీఠము అంటే ఇక్కడ 7వ వచనములకు రావాలే వారు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఊరు అనే దేశం నుంచి వస్తూ కానాను దేశానికి చేరుకున్నారు. 7వ వచనములో మనకు కనపడితే కానాను దేశానికి చేరుకోవటం మనకు కనిపిస్తూ ఉంటది. వారు ప్రయాణమై వచ్చినది కానాను దేశానికే. వారి తండ్రి గారు కూడా బయలుదేరారు ఆ సమయంలో. కానీ వాళ్ళ తండ్రి గారు తేరాహు గారు, అలాగే తన సహోదరుడు కూడా ఈ ప్రాంతానికి రాకముందే చనిపోయాడు. అయితే వీరైతే కానాను దేశానికి వచ్చారు. ఈ వచ్చినప్పుడు సహజంగా ఒక ఊరు వచ్చినప్పుడు, ఒక ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ ఉండటానికి ఒక నివాస స్థలం కావాలి. మొదటిగా ఏం చేస్తాం? ఇల్లు కడతాం. మొట్టమొదటిగా ఇల్లు కడతాం. రెండోది, బ్రతకడానికి ఏదో ఒకటి కావాలి కనుక వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం కుదరలేదంటే వ్యాపారం చేస్తాం, లేదా ఏదన్నా ఒక జాబ్ చూసుకుంటాం. ఇది ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చేయాల్సినటువంటి పని. ఇల్లన్నా ఉండాలి, ఉద్యోగం అన్నా ఉండాలి, వ్యాపారం అన్నా ఉండాలి, వ్యవసాయం అయినా ఉండాలి. ఇవి లేకోకుండా ఏదైనా వ్యక్తి ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఇవేమీ లేకోకుండా ఉండరు. ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి కన్సిడర్ చేస్తారు. అయితే అబ్రాహాం గారి యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? వీటి మీదకు వెళ్ళాల మనసు. మొదటిగా బలిపీఠము కట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క బలిపీఠమును కట్టాడు. దేవుని యొక్క స్వరం అక్కడ వినపడుతుంది గనుక బలిపీఠమును కట్టాడు. ఈ యొక్క 12, 13 అధ్యాయంలో బలిపీఠము గురించి మనకు వస్తూ ఉంటుంది. ఈ బలిపీఠము గురించి మొత్తం 7 బలిపీఠాలు ఉన్నాయి. 7 బలిపీఠాలు వాక్యం వింటే మీరు ఎలా ఉండరు?
మీరు కూడా అబ్రహాములాగా విశ్వాసం కలిగి జీవిస్తారు. ఆ యొక్క వర్తమానం వచ్చే వారం మీకు అందిస్తాను. ఈరోజు బలిపీఠం గురించి కాదు కానీ ఆయన యొక్క ప్రయాణం గురించి ముందుకు వెళదాం. సహజంగా వాస్తవంగా ఇక్కడ మనం చూస్తే 12, 13 అధ్యాయాలు చదివితే మనకు ఒక ప్రయాణం కనిపిస్తూ ఉంది. ఒక చోట నుంచి బయలుదేరి మరొక చోటకు వచ్చారు. ఇది మనకు చూస్తూ ఉంటే ఒక ప్రయాణం కనిపిస్తుంది. కానీ దేవుడు చూస్తుంటే ఏం కనిపిస్తుందో తెలుసా? ఒక హృదయాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఒక వ్యక్తిని మంచి దారిలో పెట్టబోతున్నాడు. ఎందుకు ఈ ప్రయాణమో తెలుసా? ఒక వ్యక్తిని సరిచేయబోతున్నాడు. ఒక వ్యక్తి ద్వారా దేశాలు ఆశీర్వదించబడుతున్నాయి. ఆ వ్యక్తిని యొక్క హృదయాన్ని సిద్ధపరుస్తానికి బయలుదేరింది. ఆ ప్రక్రియ మనకు కనిపిస్తూ ఉంది. దేవుడి దృష్టిలో ఇది ఒక ప్రయాణం కాదు, మనిషిని యొక్క హృదయాన్ని సిద్ధపాటు చేస్తున్నటువంటి విధానం. దేవునికి మహిమ కలుగునుగా. 12వ అధ్యాయము బలిపీఠంతో మొదలై 13వ అధ్యాయం చివరికి రాగానే బలిపీఠంతో ముగిస్తుంది. 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మనం చూస్తే మధ్యలో ఎన్నో ఉన్నాయి ప్రయాణాలు. ఒకసారి రఫ్గా చదువుతూ వెళదాం. ఒకసారి ఈ ప్రయాణంలో నేను వచ్చినప్పుడు సందర్భానుసారంగా ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటాను. ఈ మధ్యలో కరువు కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తూ ఉంది? కరువు కనిపిస్తూ ఉంది. అది నేను 3వ పాయింట్గా తీసుకుంటున్నాను. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనములో మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ఏమొస్తే వెళ్ళాడు? కరువు వచ్చింది. దేవుడు చాలా గొప్పగా వాగ్దానం చేశాడే, కానీ ఇక్కడ కరువు వచ్చినప్పుడు తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. 12:10 కరువు వస్తే 11 అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని నేను ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరేమో. ఐగుప్తు దేనికి గుర్తంటే లోకానికి సాదృశ్యంగా. ఈ లోకం నీకు డబ్బు ఇస్తుంది, ఈ లోకం నీకు పేరిస్తుంది, ఈ లోకం నీకు పేరు ప్రఖ్యాతలు ఇస్తుంది, ఈ లోకం నీకు ఆస్తి సంపాదించుకోవటానికి మార్గాలు చూపిస్తుంది. ఐగుప్తు అలాగే ఉందని ఐగుప్తుకి బయలుదేరాడు. ఐగుప్తులో బలిపీఠం లేదు. ఐగుప్తుకు వచ్చినప్పుడు ప్రార్థన లేదు. ఐగుప్తుకి వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరం లేదు. కానాలో ఉన్నప్పుడు బలిపీఠం ఉంది, దేవుని స్వరం ఉంది, ప్రార్థన ఉంది, దేవునితో స్నేహం ఉంది. ఎప్పుడైతే ఐగుప్తుకు ప్రయాణమయ్యాడో, ఆ దేశమునకు వచ్చాడో, దేవునితో ఉన్నటువంటి కనెక్షన్ కట్టాయి. అప్పుడు అది ఐగుప్తు బలిపీఠం లేని విధానం లోకానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. 4వది. 5వది అబ్రహాము మొదటి వైఫల్యం మనకు కనిపిస్తుంది. 11 శారాయి గురించి అబద్ధం చెప్పాడు. ఏమంటున్నాడు? నువ్వు బహు చక్కని దానివి కనుక నిన్ను చూసి నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారేమో, కాబట్టి నువ్వు నన్ను ఏమని చెప్తావంటే నీ అన్న అని చెప్పు అని చెప్తున్నాడు. ఎంత చక్కగా విందో ఏమండి. శారాయి ఎంత చక్కగా విందో భర్త చెప్పిన వెంటనే. ఇంకొకళ్ళు అయితేనా బుద్ధి ఉందా నీకు? భార్యని పట్టుకొని చెల్లేంటిరా, మైండ్ ఉందా లేదా?
అని అనేవాళ్ళేమో. ఏమీ అనలేదండి. విధేయత కలిగి జీవించింది భార్య. అలాగ ఉండాలి భార్యలు. ఈ రోజుల్లో భార్య ఉండే విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేద్దామని ఫోటో స్టూడియోకి వెళ్ళారంట. రేషన్ కార్డు అంటే కొంచెం దగ్గరకు జరగాలిగా. స్టూడియో అతను దగ్గరకు రండి అంటే ఇతనిటు ఆమటు. దగ్గరికి రండమ్మా అంటే రాట్లా. ఆయన అన్నాడంట, ఫోటోలు తీసేవాడు, అసలు మీరు భార్యాభర్తలేనా అని అన్నాడంట. మీరు భార్యాభర్తలేనా, రేషన్ కార్డు కోసం ఫోటోకి వచ్చారా? సమాధానం ఉండటం లేదు కుటుంబాలు. బండి మీద వెళ్తుంటే ఒక అమ్మాయి, ఏమండి నీ భర్తే కదా, జనాలు ఉన్నప్పుడు భర్తకు దూరంగా, అంటే భర్త అందగాడైతే చెయ్యేసి చక్కగా మాట్లాడుతూ వెళ్తాం. భర్త నల్లగా ఉంటే, భర్త పొట్టిగా ఉంటే, భర్త చదువుకొని వాడైతే, భర్త చిన్న ఉద్యోగం చేసేవాడైతే అందరు చూసినప్పుడు ఏం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారండి. నేను ముందు వెళ్తా కానీ నువ్వు వెనక మాట్లా. ఎంత దారుణంగా ఉన్నారు. సమాధానం ఉంటలేదండి. చాలా సందర్భం, ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను స్నేహితులారా, ఎవరిని గురించి కాదు. కొన్ని చోట్లండి భార్యాభర్తలు కాని వారు భార్యాభర్తలుగా క్లోజ్గా ఉంటారండి. బండి మీద వీళ్ళని చూస్తే వీళ్ళు 100% భార్యాభర్తే అని అనుకుంటారు. ఏమి నటిస్తారండి? డౌట్ రాకోకుండా ఉండటం కోసం అవును నవ్వుతూ చక్కగా ముచ్చట్లో. భార్యాభర్తలు కానివారు భార్యాభర్తలుగా నటించేటువంటి లోకం ఉంది. భార్యాభర్తలు అయ్యుండి భార్యాభర్తలు కానట్టుగా నటిస్తున్నటువంటి లోకములో ఉన్నాం మనం. డబ్బు కోసం వివాహాలు, కట్నం కోసం వివాహాలు ఎన్ని చూస్తున్నాం మనం. ఆస్తి కోసం వివాహాలు చేసుకున్నటువంటి కుటుంబాలు మనం ఎన్ని చూస్తున్నాము. ఈ రోజుల్లో మనకి ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఈ హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకరి మీద ఒకరు కక్ష, పగ. ఏమండి, పాత స్నేహాలు గుర్తొస్తే భర్త అయినా పిల్లలైనా వదిలేసి వెళ్ళిపోయే భార్యలు ఉన్నారండి. మొన్నే జరిగింది, న్యూస్ లేసాడు. ప్రియుడు కోసం భర్త హత్య. ఎవడో ఎప్పుడో ఎక్కడో పరిచయం అయ్యాడంట. వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించానన్నాడంట. అమ్మో, మా ఆయన దగ్గర ఉంటే నా దగ్గర ఏమొస్తాయి నాకు డబ్బులు? ప్రతి 10 రూపాయలు అడుక్కోవాలి కదా. ఇతనంటే కోటీశ్వరుడంట. ఇతనితో ఉంటే జీవితం బాగుంటుంది కదా అని మాటలు కొనసాగించి 4-5 రోజుల క్రితం జరిగిన సంగతి. ఏమండి, పిల్లల్ని వదిలేసింది, భర్తను వదిలేసింది. చక్కగా ప్లాన్డ్గా భర్తని చంపేసి ఏం తెలియనట్టుగా ఏడుస్తుంది. పాపము పట్టిస్తుంది బైబిల్ చెప్తూ ఉంది, నా మాట కాదు. దేవుడు చూస్తూ ఉన్నాడు, చూడట్లేదని అనుకోకూడదా? తప్పు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, దొంగతనం చేస్తూ ఎవరు చూడలేదా నువ్వు అని అనుకుంటే ఒకరోజు నష్టపోతావు. భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, హింస వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, రోగం వచ్చినా భార్య భర్తని విడిచిపెట్టకూడదు, భర్త భార్యని విడిచిపెట్టకూడదు. నీ భర్త ఒకవేళ అవిటివాడైనా, నీ భర్త మాటలు రానివాడైనా,
నీ భర్త ఒకప్పుడు బాగుండి ఇప్పుడు అన్ని విషయాల్లో తక్కువగా ఉన్నా, ఒక ఆమె కోర్టులో కేసు వేసింది. అప్పుడున్న ప్రేమ అప్పుడున్నటువంటిది లేదు, ఇప్పుడు నువ్వు మారిపోయావు. ఎలాంటి మాటలు? మారిపోయావు. ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటుంటే చాలా బాధ వేస్తూ ఉంది. నువ్వు భర్తను చంపావు, ఎలా బతుకుదామని? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? దేహీయనలు అడుక్కోవాలా? కుటుంబాలు ఎన్ని కుటుంబాలు కన్నీళ్లతో ఆహారముగా ఉంటున్నారండి. ఆహారం మానేసి కుటుంబాలు చేస్తున్నటువంటి పనులు చాలా బాధాకరమైనటువంటి విషయం. నటించేవారుగా ఉండకూడదు, యథార్థముగా ఉండేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థముగా. మన సంఘ బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? యథార్థవంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. సంఖ్య ప్రాముఖ్యం కాదు స్నేహితులారా. దేవుడు చూసేది మన హృదయాన్ని. అబ్రహాము గారిని ఎందుకు ఎన్నుకున్నాడు? అంతమంది ప్రజలుండగా ఎందుకని? అబ్రహాము గారు ఏమన్నా పర్ఫెక్టా? నో. అబ్రహాం గారు అప్పటి వరకు ఏమన్నా పర్ఫెక్ట్గా ఉన్నాడా? లేదు, పర్ఫెక్ట్గా లేడు. పర్ఫెక్ట్ లేకపోయినా దేవుడు ఎన్నుకున్నాడు. ఒకవేళ నువ్వు కూడా పర్ఫెక్ట్గా లేకోకుండా ఉన్నా దేవుడికి నువ్వు కావాలి. నేను అన్ని మానేస్తేనే నేను ప్రార్థనకు వస్తా అంటాడు. మానలో రాడు. ఒక్కనాటికే ఒక్కటే వస్తా నేను, ఇంకేం చూడను. అదొక్కటే నా వీక్నెస్. జాగ్రత్త, ఆ ఒక్కటే నిన్ను నరకానికి తీసుకువెళ్ళిందేమో. ఆ ఒక్క బలహీనతే నిన్ను బలహీనుడు చేసిద్దేమో. అబ్రహాము గారు పర్ఫెక్ట్ కాదండి. అబ్రహాము గారు జనములకు తండ్రి ఎలా అయ్యాడంటే, ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్ ఎలా అయ్యాడో తెలుసా? దేవుడు చెప్పిన మాట వినట ద్వారా. No one is perfect in this world. Every person will be do this sin. ప్రతి మనిషిలో పాపం ఉంటుంది, పాపం చేస్తాడు, మిస్టేక్స్, పొరపాట్స్ వస్తాయి. కానీ ఇక్కడ అబద్ధం ఆడాడే. కానీ తర్వాత దేవుడి కృపను బట్టి ఆమె కొంత ఇబ్బంది పరిస్థితి వచ్చేసింది. నిజంగానే అతను అనుకున్నట్లుగా వాళ్ళు వచ్చారు. సహోదరుడు అని చెప్పడం ద్వారా ఆమెను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు, శారాయిని. అప్పుడు దేవుడు అక్కడ చెప్పిన మాటను బట్టి, అక్కడ మాటను మనం చూస్తే చూడండి, అక్కడ 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. అప్పుడు ఫరో అబ్రహాముని పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పుతుంది? ఆ మాటను మనం చూస్తున్నాం. చూసారా? ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము గారి యొక్క మొదటి వైఫల్యం కనపడుతుంది. స్నేహితులారా, ఒక మాట చెప్తున్నాను. మనిషి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎన్నిసార్లు పడిపోయావని కాదు, పడిపోయినా ఎక్కడికి లేచి వచ్చావన్నదే ముఖ్యం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, పడిపోయిన తర్వాత ఎక్కడికి తిరిగి వచ్చాడో అది ప్రాముఖ్యమైంది. అబ్రహాము గారు మొదటి వైఫల్యం కనపడుతుంది 12వ అధ్యాయం చివరిలో. కానీ 13వ అధ్యాయంలోనికి ఎంటర్ అయిన వెంటనే తిరిగి వచ్చిన స్థలం కనిపిస్తూ ఉంది. ఆదికాండము 13వ అధ్యాయం 3-4 వచనములు. అతడు ప్రయాణం చేయొచ్చు. 13వ అధ్యాయం 3-4 వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకునకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి
తాను మొదటి బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్బా, దేవునికి స్తోత్రం. మరలా పడిపోయి ప్రార్థన చేసే పరిస్థితికి వచ్చాడు. తాను మొదట బలిపీఠమును కట్టిన స్థలానికి రావడం ఇది గొప్ప విషయం, టర్నింగ్ పాయింట్. పడిపోతే అక్కడే ఉంటావు. కానీ ఏమనుకున్నాడో తెలుసా? ఆ వైఫల్యం జరిగింది. నేను దేవుణ్ణి కోరుకోలేదు, నేను దేవుడికి దూరంగా ఉన్నాను, దేవుని మాట నేను వినలేదని తెలుసుకొని మరలా తను ఉన్నటువంటి స్థితి మరలా బలిపీఠం దగ్గరకు వచ్చాడు. ఎక్కడ నుంచి మొదట పెట్టాడో ఆ బలిపీఠం దగ్గరకు వచ్చినటువంటి స్థలం కనిపిస్తూ ఉంది పిల్లారా. అది తిరిగి వచ్చిన స్థలము 6వదిగా చెప్తూ ఉన్నాను. తర్వాత 7వది, లోతు అబ్రహాముకు ఒక సమస్య వచ్చి పడింది. లోతుకు అనేకమైన పశువులు ఉన్నాయి, అబ్రహాము గారికి కూడా అనేకమైనటువంటి పశువులు ఉన్నాయి. ఈ పశువుల యొక్క కాపర్లకి, లోతు యొక్క పశువుల కాపర్లకి, అబ్రహాము గారి యొక్క పశువుల కాపరికి మధ్య గొడవలు ప్రారంభమైనాయి. జనం పెరుగుతున్న కొద్దీ విభేదములు ప్రారంభమైనాయి. ఆ మాట చూడండి, అవసరమైతే ఇక్కడ మీరు చూడండి 8వ వచనం. కాబట్టి అబ్రహామును, మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. కాబట్టి అబ్రహాం అంటున్నాడు, మనం బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండమని నీవు అని ఆ మాట మనం చూస్తూ ఉన్నాం అండి. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాడు. అన్నదమ్ములరా, మనం గొడవలు ఎందుకు? కాపర్లు గొడవలు అవుతున్నాయి, అది అటు ఇటు చుట్టుకొని వీళ్ళకే వస్తేగా తెలివిగా వ్యవహరించాడు. కొంతమంది ఆడవాళ్ళు అంటారు, ఏంటి మీ అన్నయ్య మాట్లాడే మాట వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమను. ఏమండి, ఏంటి మీ తమ్ముడు మాట్లాడే మాట? ఏమనుకుంటున్నాడో మనల్నంటే చూసుకుందాం. నువ్వేంటో నేనేంటో, నీ గడప నేను తొక్కనరా అనేటువంటి సమాజం మనం చూస్తూ ఉన్నాం. అంత సెంటు స్థలం దగ్గర నరుక్కున్న వాళ్ళు ఉన్నారు అన్న తమ్ముళ్ళే. ఒక ఆమంటుంది, మొద్దులాగుంటావు, అంత జరిగి వస్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు? మాట్లాడవు నువ్వు. రెచ్చగొట్టింది బాగా తీయిస్తా ఉంటుంది. ఆడెదిలిస్తాడు. కుటుంబం నాశనం అవ్వాలన్నా, పతనం అవ్వాలన్నా ఇంటి గృహిణియే, బాగుపడాలన్నా గృహిణియే. రెచ్చగొడితే కుటుంబాలు నిలబడవండి. అతను అంటున్నాడు, మనం బంధువులు. అసలు ఆ మాట ఎంత బాగుంది. బంధువుల్లో ప్రేమ, రక్త సంబంధం, చిన్ననాటి నుంచి ఒక తల్లి పాలు తాగినటువంటి బిడ్డలు, రక్త సంబంధికుల మధ్య మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ చిన్నప్పుడు తమ్ముడు పడిపోతే అన్న పరిగెత్తుకుంటూ వచ్చి లేపిన సందర్భాలు, చెల్లి ఆపదలో పడుతూ ఉంటే అన్నయ్య పరిగెత్తుకుంటా వచ్చి పట్టుకొని కాపాడిన సందర్భాలు. అన్నయ్యని కొడితే తమ్ముడు ఊరుకోడు, తమ్ముడిని కొడితే అన్నయ్య ఊరుకోడు, ఎంత దాకైనా వెళతాడు. ఎందుకో తెలుసా? వాడు నా సహోదరుడు కనుక, నా అన్న, నా తమ్ముడు. బంధువులకి అది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఏదన్నా ఉంటే కోర్టులో తేల్చుకుందాం అంటున్నాడండి. కానీ అబ్రహాము గారు అన్నారు, తేల్చుకోవద్దు నానా. లోతు, అరే దేశం నీ ఎదుట ఉన్నదిరా, నువ్వు ఎడంకి వెళతావా? వెళ్ళు. నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతాను, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో కోరుకో. మనం బంధువులురా, మనకి గొడవలు వద్దు అని అంటున్నాడు. కానీ లోతు ఏం చూశాడో తెలుసా? పచ్చని
ప్రదేశమును చూశారు. అప్పుడు సోదోము గోమర్రు అనేటువంటి పట్టణములు ఎలా ఉన్నాయంటే యెహోవా తోట వలనే ఉన్నాయంట. ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉన్నాయంట. 10వ వచనం చివరిలో మనకు కనపడుతూ ఉంటుంది. సోదోము గోమర్రు పట్టణము నాశనం కాక మునుపు లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచాను. యెహోవా సోదోము గోమర్రు పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెనే ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉంది. అందుకని లోతు ఎన్నుకొని యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణమయ్యారు. అటువారు ఒకరికొకరు వేరైపోయారు అనే మాటను కూడా మనం చూస్తున్నాం. లోతు చూసినది అదైతే అప్పుడు ఎప్పుడైతే వీరు వేరయ్యారో దేవుడి స్వరం అప్పుడు మాట్లాడుతుంది. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని వేరయ్యే సందర్భాలు వస్తాయి. ప్రదేశాలు మారే సందర్భాలు వస్తాయి. ఉద్యోగాలు మారే రావచ్చేమో, ఇళ్ళు మారే సందర్భాలు రావచ్చేమో. కానీ దేవుడు మాట్లాడతాడు, అది గుర్తుగా జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాం ప్లీజ్ కౌంట్ ది స్టార్స్. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఉన్నాయి కదా, కౌంట్ చేయగలవా? ఇసుక రేణువులను లెక్కించగలవా? నిన్ను నేను అలా చేస్తానని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటన ఉత్తరము తట్టుకు, దక్షిణము తట్టుకు, తూర్పు తట్టుకు, పడమర తట్టుకును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. ఇది దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏది కావాలంటే అది నువ్వు తీసుకో. ఇది దేవుని బ్లెస్సింగ్. మనిషి బ్లెస్సింగ్ ఒకటే, దేవుని బ్లెస్సింగ్ అన్ని దారుల్లో కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఎట్లా వెళ్ళావు, నిన్ను ఎలా చేయాలో, సదాకాలము నిన్ను ఎలా దీవించాలో, నీ తరాన్ని ఎలా దీవించాలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం మనకు కనిపిస్తుంది. ఫైనల్గా చూస్తే స్నేహితులారా, ఆ వచనము చివరిలోనికి వచ్చినట్లయితే మనకు కనిపిస్తుంది, మమ్రే బలిపీఠం కనపడుతుంది. 13వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులో మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. మరలా బలిపీఠమును కట్టాడు. ఈ బలిపీఠం కట్టినప్పుడల్లా, దేవుడి స్వరము వినిపించినప్పుడల్లా బలిపీఠం కడుతుంది. వినిపించినప్పుడల్లా ఏం కడుతూ ఉన్నాడు? బలిపీఠం కడుతూ ఉన్నాడు. స్నేహితులారా, సమయము ఒక 5-10 నిమిషాలు నేను ముగించి వేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే బలిపీఠమును కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. మమ్రే బలిపీఠము మొత్తం 7 ఉంటాయి. ఆయన ప్రయాణంలో వచ్చే బలిపీఠాలు మొత్తం ఎన్ని? 7 ఉంటాయి. ఎక్కడ, ఎలా, ఆ సందర్భం, ఆ బలిపీఠం అంటే ఏంటి వివరిస్తాను. సహజంగా మీకు బలిపీఠం అంటే సాధారణంగా తెలుసు కనుక నేను అంత వివరణ ఇవ్వట్లేదు. బలిపీఠం అంటే ఏమి లేదు, కొన్ని రాళ్లతో ఏమంటారు దాన్ని, ఒక టేబుల్ లాగా ఏర్పాటు చేసి దానిపైన దేవునికి ఇవ్వాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని అర్పిస్తూ ఉంటారు. అది బలిపీఠం. అది దేనికి గుర్తుగా ఉంది? ఈ నూతన నిబంధన గ్రంథములో మనిషికి బలిపీఠానికి, ఇప్పుడు మనం బలిపీఠాలు కట్టాలా, అవసరం లేదా, బలిపీఠం దేనికి గుర్తుగా ఉంది, ఏం అర్పించాలంటున్నాడు దేవుడు అని ఈసారి మనము వచ్చే వారం మనం ధ్యానిద్దాం. ఈ రాత్రి నేను మీ ముందు కొన్ని విషయాలు పెట్టాను. మొదటిది, దేవుని పిలుపు
12వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో దేవుని పిలుపు కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనం కనిపిస్తే రెండవది మొదటి బలిపీఠం మనకు కనిపిస్తూ ఉంది. 7వ వచనం నుంచి అక్కడ బలిపీఠము కట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఆదికాండము 12:10లో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత 11వ వచనం రాగానే ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో శ్రమలు ప్రారంభమైనాయి. అక్కడ అబ్రహాము గారి యొక్క మొదటి లోపము, వైఫల్యం కనిపిస్తూ ఉంది. తన భార్యని చెల్లి అని చెప్పమన్నాడు, తనను చంపేస్తారేమో అని చెప్పి. అక్కడ వైఫల్యం నుంచి దేవుడు మరలా రావటం ద్వారా 13వ అధ్యాయంకి వచ్చినప్పుడు వెంటనే బలిపీఠమును కట్టాడు. బలిపీఠం దగ్గరకు వచ్చాడు. మొదటి ఎక్కడైతే ప్రారంభించాడో అక్కడికి వచ్చాడు. ఇది టర్నింగ్ పాయింట్. ఈ 2 అధ్యాయాలకి మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? తిరిగి రావటం. స్నేహితులారా, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి వస్తావా? నీ పాపముని విడిచి తిరిగి వస్తావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ పాత రోత జీవితాన్ని విడిచి దేవుని దగ్గరకు వస్తావా అని అడుగుతున్నాడు. నీ కోపాన్ని విడిచిపెడతావా? లోకాశల్ని విడిచిపెడతావా? కామ క్రోధ మత మత్సరాలు నీ దేహంలో ఉండి, నీలో ఉండి నిన్ను గందరగోళానికి గురి చేస్తున్నాయే, వాటి నుంచి నువ్వు బయటకు వస్తావా అని నిన్ను అడుగుతూ ఉన్నాడు. అబ్రహాము గారికి నీకు డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా? లేదంటే అబ్రహాము గారికి ఈ లోకంలో ఉన్న వారికి డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా? ఆయన విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. ఈ రోజు నిన్ను విడిచిపెట్టమంటే పావయ్యా అంటున్నారు. విడిచిపెట్టమనగానే విడిచిపెడితే జీవితం ఎప్పుడో బాగుపడేది, జీవితం ఎప్పుడో ఉన్నతమైన స్థితిలోనికి వచ్చేది. విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టట్లేదు మనిషి. విడిచిపెట్టగవాడిని విడిచిపెడుతుంది. అసలు నేను చెప్తూ ఉన్నాను, అబ్రహాం గారిని గొప్పగా ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కానీ తన ఎంటైర్ జర్నీలో ఒక్క చోట కూడా ఇల్లు కట్టల. మరి ఇల్లు లేని ఆశీర్వాదం ఏంటి? ఒక వ్యక్తి ఆశీర్వాదం అంటే ముందు అతను చూసేది ఇల్లుని చూస్తాడు, పొలం చూడరు, బిడ్డలు ఎంతమంది చూడరు. అవన్నీ తర్వాత. ముందేం చూస్తారో తెలుసా? ఇల్లు ఎలా ఉంది. ఇల్లు చూడు, ఇల్లాలను చూడని ఉంది ఒక సామెత. ఇల్లు బాగుంటే బాగా చెప్పేస్తారు. ఇల్లు చిందరబందరగా ఉందనుకో, ఆమె కూడా అట్టాగా ఉంటుంది. ఆమె అట్ట ఉందంటే ఇల్లు కూడా అట్టాగా. ఇల్లు చూడు, నాకంటే బాగా చెబుతున్నారు. స్నేహితులారా, దేవుడు అడుగుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఈ లోకంలో కొంతమంది ఇల్లు అనుకుంటున్నారు, ఆశీర్వాదం అంటే కారు అనుకుంటున్నారు, ఆశీర్వాదం అనుకుంటే డబ్బు అనుకుంటున్నారు, ఆశీర్వాదం అంటే పొలం అనుకుంటున్నారు, ఆశీర్వాదం అంటే ఉద్యోగం అనుకుంటున్నారు. ఆశీర్వాదం అంటే పైనుంచి డబ్బులు రావటం అనుకుంటున్నారు. ఆశీర్వాదం అంటే 10 మంది పిల్లలను కంటం అనుకుంటున్నారు. ఆశీర్వాదం అంటే, బైబిల్ చెప్తున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆశీర్వాదం అంటే దేవుని మాటలు దొరకటం, దేవుని సన్నిధిలో ఉండటం, మారు మనసు పొందటం, పాత జీవితాన్ని విడిచిపెట్టడం, బాప్టిజం తీసుకోవటం, రొట్టెలోనికి ప్రవేశించటం. ఇది ఆశీర్వాదం అంటే. ఎందుకయ్యా ఇన్ని చేస్తే ఏమి లాభమయ్యా? దేవుడు మాకేం చేశాడయ్యా? ఇవన్నీ లేకోకుండా ఇదెందుకయ్యా అని అనుకుంటే, స్నేహితులారా, ఈ లోకము కొద్ది కాలమే ఉంటుంది. ఈ లోకము, భూమి, ఆకాశము కనుమరుగు కాకపోతున్నాయి. నీరు ద్వారా నింపబడిన ఈ భూమి అగ్ని ద్వారా నింపబడబోతుంది. దాన్ని తప్పించుకోవాలి. అప్పుడు నువ్వు డబ్బులు ఇస్తానన్నా నీకు రక్షణ లేదు. నీ స్థితి మారుతుందన్నా కూడా, అప్పుడు నువ్వు ఏమిస్తానన్నా కూడా నీకు ఎలాంటి అవకాశము లేనే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు.
విడిచిపెడతావా నీ పాత జీవితాన్ని? ఎట్టా విడిచిపెడితే ఎట్లా? ఒకసారి యేసన్న గారు ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్తుంటే అరటికాయల బండి మీద అరటి పండ్లు అమ్ముకునే వ్యక్తి చూసి, అయ్యగారు యేసన్న గారు అని చెప్పి అరటి పండ్లు తీసుకొని వెళ్ళి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడంట. ఆసక్తిని చూస్తే మంచిగా ఆశీర్వదించి ఓకే ఓ వెరీ గుడ్ అని అన్నాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి మంచి బెంచ్ కారులో వెళుతూ యేసన్న గారిని చూసి, అయ్యగారు వందనాలు అని అన్నాడంట. ఎవరు ఇతను? ఎవరో చూసి గుర్తుపట్టలేదంట. అతను అన్నాడంట, అయ్యగారు మీరు అప్పుడు నేను అరటికాయలు బండి పెట్టుకొని నెట్టుకుంటూ ఉన్నప్పుడు నాకు ప్రార్థన చేశారే, పలానా ఊరు పలానా స్థలం, ఓ నువ్వా? అవునయ్యా నేనేనయ్యా. మరి అప్పుడే అరటికాయలు బండితో నెడుతున్నావు, ఇప్పుడు నువ్వు కారు, ఇంత పెద్ద కారు, 20 లక్షల కారు ఎలా వచ్చింది ఏంటి అని అడిగితే, ఏం లేదయ్యా కలగొక్కుంటూ చెప్తున్నాడు. ఏం లేదయ్యా, ఈ మధ్య సబ్సిడీ కింద పెట్టుకోమని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే సారాయి దుకాణం ఒకటి పెట్టుకున్నానయ్యా, దాంట్లో బాగా డబ్బులు వచ్చినాయి అయ్యా, అందుకని ఎంత వచ్చిందయ్యా అన్నాడు. స్నేహితులారా, ఇది దేవుని ఆశీర్వాదమా? చెప్పండి. వ్యాపారము డ్రగ్స్ పెడతారు, ఆల్కహాల్ అమ్ముతూ ఉంటారు, ఇది దేవుని వ్యాపారమా? కాదు. ఈ లోకములో ఇచ్చే ప్రతి పని దేవుడిది అని అనుకోకూడదు. మీరు జ్ఞానముగా ఆలోచన చేయాలి. యథార్థముగా దేవుడు ఏది చెప్తున్నాడో వినాలంటే నువ్వు నీ బలిపీఠమును కట్టుకోవాలి. నువ్వు నీ బలిపీఠమును కట్టుకోవాలంటే విడిచిపెట్టాలి. ఫస్ట్ తీసుకో అంటున్నా దేవుడు, మొదటిగా విడిచిపెట్టు అంటున్నాడు అబ్రహాము గారు. విడిచిపెడతావా నీ పాత జీవితాన్ని, నీ పాత అలవాట్లను విడిచిపెట్టాలి. ఎందుకు ఈ ప్రయాసం? ఎందుకు? ఎక్కడ పడినా ఎందుకో తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి, లోపము లేనివారుగా జీవించాలి. అందుకే ఇంత ప్రయాసం. ఆశీర్వాదం అంటే భూమి మీద కనిపించే ఆశీర్వాదములు కాదు. దేవుని వాక్యం దొరకటమే ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటమే ఆశీర్వాదం. కొంతమంది ఉద్యోగాలండి ఆదివారం కూడా సెలవులు ఉండవు. సెలవున్నా దేవుని మందిరానికి రాలేరండి వాళ్ళు. ప్రెషర్, టెన్షన్. పెద్ద లక్షల రూపాయల జీతం, మనశ్శాంతి లేదు. మానవుడు అన్ని సంపాదించొచ్చేమో కానీ మనశ్శాంతిని సంపాదించలేడు. కాబట్టి స్నేహితులారా, నా మాటలు నేను ముగించి వేస్తూ ఉన్నాను. బలిపీఠం దగ్గరికి రావాలంటే నువ్వు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెడతావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఇంకా కూడా మనం నటిస్తే నష్టపోయేది మనమే, ఇంకా మనం పై భక్తి చేస్తే నష్టపోయేది మనమే. ఈ రాత్రి నీ బలిపీఠను నువ్వు కట్టుకోవాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆ రీతిగా వస్తానంటే నీ బలిపీఠను నువ్వు కట్టుకోవాలని ప్రభు అడుగుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేస్తాం. తలలు వంచండి, కళ్ళు తెరిచి చూడతే వరకు కూడా. అయ్యా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. చూస్తూ ఉంటే అబ్రహాముతో మాట్లాడినట్టు ఉంది, కానీ అయ్యా ఈ బైబిల్లో ఆయన గురించి రాయాల్సింది ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలనే కదా. నేను రక్షణ పొందితే మీరు ఆనందపడతారయ్యా, నేను మారు మనసు పొంది నా జీవితాన్ని విడిచిపెడితే మీరు సంతోషపడతారయ్యా. అయ్యా నన్ను క్షమించండి, నా అతిక్రమములు క్షమించండి, నా అతిక్రమములు కడిగి వేయండి. అబ్రహాము గారైతే ఎలా విడిచిపెట్టాడు తన పాత జీవితం, బంధువులు, ఊరు, స్నేహితులు, ఇల్లు. మా హృదయంలో ఉన్న పోరాటాల్లో వాటిని విడిచిపెడతానికి కృప చూపించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. దుష్టుని దూరపరుస్తూ సమస్త మహిమ మీకు చెల్లించుకుంటూ రాత్రి బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు.
వాక్యం నెమరవేసుకుంటూ ప్రభు అబ్రహాము గారిలాగా మేము జీవించడానికి ప్రభు చూపించండి. మా సంఘాన్ని బలపరచండి ఆయన. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమస్త మహిమ మీకు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. అలాగే యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి నా యొక్క స్నేహితులకు, వీక్షకులకు కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబములు దీవించునుగాక. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు యొక్క పరిచయం అనేక మందికి వెళ్ళటానికి మీరే దగ్గరుండి షేర్ చేయించి సబ్స్క్రైబ్ కూడా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మన కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. వచ్చే వారము బలిపీఠం అంటే ఏంటి, బలిపీఠము ఎన్ని రకాలు, బలిపీఠము దేనికి గుర్తుగా ఉంది అనేటువంటి విషయముల గురించి ఒక వర్తమానం వచ్చే వారం ఎవరు మిస్ అవ్వద్దు. దేవుడు మన కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మన సంఘ